హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం గులాబ్ జామున్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో, న్యూ ఇయర్ రోజున ఇలా నేను చూపించే విధంగా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొన్ని టిప్స్ కూడా షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే ఇక్కడ షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, ఒక ప్యాకెట్‌కి నాకైతే 1 ½ కప్ వరకు పౌడర్ వచ్చిందన్నమాట. దానికి డబుల్ క్వాంటిటీలో మనం షుగర్ తీసుకోవాలి. అండ్ షుగర్‌కి ఈక్వల్ క్వాంటిటీలో సపోజ్ మనం 2 కప్స్ షుగర్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసేసుకొని సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం జిగటగా అనిపిస్తే చాలు. మరో పక్క పిండిని కలుపుకోవాలి. నాకు 1 ప్యాకెట్‌కి 1 ½ కప్ వరకు నేను తీసుకున్న బౌల్‌తో పౌడర్ వచ్చింది. అలా నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇందులో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసేసుకొని మెల్లమెల్లగా ఇలా మసాజ్ చేసే విధంగా మనం పిండి కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు. స్మూత్‌గా ఇలా కలుపుకోవాలన్నమాట. సో, కొంచెం కొంచెం పాలు యాడ్ చేసేసుకొని కావాలంటే వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దకి కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఒక 5-10 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టేయాలి. వెట్ క్లాత్ వేసేసి తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా ప్రాపర్‌గా ఇలా గులాబ్ జామున్‌ని ఉండలుగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిపైన కూడా వెట్ క్లాత్ వేసేసి ముందుగా ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లోని వేడి చేసేసుకొని తర్వాత లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని 1 బై 1 ఇలా కొన్ని కొన్ని ఉండలు అందులో వేసేసి ఈవెన్‌గా కుక్ అయ్యేలాగా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రాపర్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ప్రిపేర్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్‌లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్ ఒకవేళ చల్లారిపోయిందనుకుంటే వాటిని కొంచెం వేడి చేసుకోవచ్చు. కానీ గులాబ్ జామున్‌ని ప్రిపేర్ చేసుకున్న వెంటనే షుగర్ సిరప్‌లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కసారికి 4, 5 అలా వేసుకుంటూ లో ఫ్లేమ్‌లో బాగా ఈవెన్‌గా కుక్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని షుగర్ సిరప్‌లో వేసేసిన తర్వాత 2-4 అవర్స్ వరకు బాగా నానిన తర్వాత బౌల్‌లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయినట్టే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.